అప్పుడు ఎప్పుడైనా సరే వసువులను ప్రార్థించాలి. ప్రయాణానికి వెళ్లే ముందు వసువులకి నమస్కారం చేయాలట. ఓం వసవే నమః అని నమస్కారం చేశామంటే ఇక ప్రయాణంలో యాక్సిడెంట్ అయినా మన ప్రాణం పోదు అన్నారు. శరీరంలో అవయవాలు దెబ్బతినకుండా ఉండాలంటే యమధర్మరాజు గారికి నమస్కారం చేసి ప్రయాణం చెయ్యాలి. కారు ఎక్కే ముందు, దూర ప్రయాణం చేసే ముందు కారుకు ఒక్క ప్రదక్షిణ చేసి యమధర్మరాజు గారిని తలుచుకుంటే, వసువుల్ని తలుచుకుంటే వసువుల వల్ల ప్రాణములు నిలుస్తాయని, యమధర్మరాజు గారిని తలుచుకుని కారుకి ప్రదక్షిణ చేసి ఎక్కడం వల్ల ఒకవేళ ప్రాణం నిలబడినా కాళ్ళు చేతిలో పోకూడదుగా. ప్రాణం ఉంటే మాత్రమే ఒకటి, కాళ్ళు చేతులు అన్నీ పోయి చక్రాల కుర్చీలో కూర్చుంటే అది ఇంకా ప్రమాదం. అందుకని ప్రదక్షిణ చేసి యముడిని తలుచుకుంటే అవయవాలు దెబ్బతినవన్నారు. ఇవి మనకి స్వయముగా యమస్మృతిలో 4.5 శ్లోకాలు, ఒక 4 శ్లోకాలు, ఒక అర శ్లోకంలో చెప్పారన్నమాట. ఎప్పుడైనా వాహనం కొత్తగా కొనగానే పూజించి ప్రదక్షిణ చేసి ఎక్కుము, టక్కున ఎక్కడం కాదు. దూర ప్రయాణం ఎప్పుడు చేస్తున్నా, బాగా దూరం వెడుతున్నాం అనుకున్నప్పుడు కారుకు ఒక ప్రదక్షిణ చేసి కుంకుమ పెట్టి ముందు వసువులకి తర్వాత యమధర్మరాజుకి నమస్కారం చెయ్యి. అప్పుడేమిటి, ఊపిరాగి చచ్చిపోం, కాళ్ళు చేతులు యాక్సిడెంట్ అవ్వవు, అసలు అయినా దెబ్బతినవు, ప్రాణం పోదు, మళ్ళీ సుఖంగా ఇంటికి వస్తాం. నేను చెప్పిన దాన్ని అమల్లో పెట్టి బతికిన వాడిని ఒక ఆయన చూశాను నేను. ఇలాగే ఒక ఆయన ఏలూరు నుంచి భీమవరం వెడుతూ కైకులూరు దగ్గర లారీ కొట్టేసింది, మారుతి గారిని. పైగా అప్పట్లో మారుతి 800 మరీ ఇలా విచిత్రంగా ఉండేది. ఆ 800 విధంగా చూస్తే ఆశ్చర్యం అన్నట్టు. అందులో వాడు ఎలా బతికాడో తెలియదు. ఇంత ఇక్కడ చిన్న దెబ్బ తప్ప ఇద్దరూ బతికారు. ఇద్దరి పేర్లు సుబ్బారావులే. ఆశ్చర్యం. భగవంతుడి అనుగ్రహం అలా ఉంటుంది. ఆ కారు ఏమో పూర్తిగా పచ్చడైపోయిందా, వాళ్ళు మాత్రం వెనక సీట్లో అలా వెనక్కి వెళ్ళారు, ఎవరో వచ్చి లాగేశారు. ఆ తర్వాత ఆ దృశ్యం మనం చూడలేమన్నమాట. ఇవన్నీ శాస్త్రములు మనం సుఖంగా జీవించడానికి చెప్పాయి. నమ్మామా సుఖపడతాం, వాటిని నమ్మకపోతే అది కర్మయోగం. భగవద్ధ్యానం చేసుకుని ఎప్పుడూ గురువుల్ని తలుచుకుని ఎప్పుడు చేయవలసినవి చేసి ప్రయాణం చేస్తే ప్రయాణం సుఖంగా ఉంటుందన్నమాట.